జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున్ రాశి వారికి మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో కేతు గారు యోగిస్తున్నారు, 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. శుక్రుడు నీచబడి ఉన్నా సరే ఎంతో కొంత మీకు సపోర్ట్ అనేది ఇస్తాడు. ఈ 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దుర్గాదేవిని ఆరాధించిన దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, బుధవారం రోజున, అలాగే ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో మిథున రాశి వారికి 2వ స్థానంలో గురు భగవానుడు ఉండి, కర్కాటక రాశిలో గురు భగవానుడు మంచి స్థితిలో ఉంటారు, బలం ఎక్కువగా ఉంటది. దాని మూలంగా కుటుంబ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో ధనపరంగా మాత్రం మీకు చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఈ వారంలో అయితే కనుక మీకు మంచి ఫలితాలే ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన కుజుడు మీకు 5వ స్థానంలో ఉన్నారు. గురువు గారు 2వ స్థానంలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. లవర్స్ కి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ 5వ స్థానంలో రవి నీచబడి ఉన్నాడు మరియు పంచమాధిపతి కూడా నీచబడి ఉన్నాడు. దీని మూలంగా లవర్స్ అనేది అంత అనుకూలంగా లేదు ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, శత్రువులు మిత్రులు అవుతారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా చాలా బాగుంటది. కిందటి వారం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ వారంలో మంచిగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే గురువు గారి 5వ దృష్టి మీకు 6వ స్థానం మీద పడింది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. 7వ అయిన గురువు 2వ స్థానంలో ఉన్నారు, ఉచ్చస్థితిలో ఉన్నారు పైగా. సో మ్యారేజ్ పరంగా మంచిగా ఉంటుంది డెవలప్మెంట్స్ అనేవి. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు ఉంటాయి. బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయకండి, చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అనేది. కెరియర్ పరంగా చాలా బాగుంటది. దశమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. గురువు గారు 9వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తున్నారు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు చాలా బాగుంటది. కెరియర్ లో ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.